దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ట్యూస్డే 30th ఏప్రిల్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనము. సామ్ నంబర్ 91 అండ్ వర్స్ 4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా ఆయన ప్రజలను కాపాడుతున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, రెక్కలతో నిన్ను కప్పుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపవాది వేసే అగ్ని బాణాలకి, అపవాది పంపిస్తున్న ఆ యొక్క అన్కంఫర్టబుల్ పరిస్థితులు, దేవుడు ఆయన రెక్కలతో నిన్ను కాపాడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. యు హ్యావ్ రెఫ్యూజ్. యు ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ హిస్ వింగ్స్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. He shall cover thee with his feathers, that is his wings, and under his wings shall thou trust. His truth shall be thy shield and buckler. His truth shall be thy shield and buckler. He will cover you with his feathers, and under his wings you will find refuge. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీవు ఆయన రెక్కల కింద ఉన్నావా? ఆయన రెక్కల కింద దాగి ఉన్నావా? ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము ఉన్నదా? లేక నీ సుబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావా? నీ యొక్క ధనాన్ని, నీ యొక్క తలాంతులు, నీ యొక్క కలిమిని ఆశ్రయము చేసుకుంటున్నావా? ఆయన రెక్కల కిందే మనకు నిజమైన ఆశ్రయము దొరుకును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు దానిలో ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. కనుక ఈరోజు నీవు ఆయన రెక్కల కింద లేవేమో, ఆయన రెక్కల చేత నువ్వు కప్పబడకుండా నువ్వు బయట ఇటు అటు తిరుగుతున్నావేమో. అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృగదమో అని ఇటు అటు తిరుగుతున్నాడు. నీవు ఆయన రెక్కల కిందకి పరిగెట్టాలి. యూ హ్యావ్ టు రన్ అండర్ హిస్ వింగ్స్. Under his wings you will have experienced the divine love of God. Under his wings you will experience the divine redemption of God. ఆయన రెక్కల కింద దైవికమైన ప్రేమను అనుభవిస్తావు. ఆయన రెక్కల కింద దైవికమైన విమోచనను అనుభవిస్తావు. You will experience it. దేవునికి స్తోత్రము కలుగునుగాక. డివైన్ గైడెన్స్, దైవికమైన నడిపింపు అయిన రెక్కల కింద దొరుకుతుంది. దైవికమైన పోషణ అయిన రెక్కల కిందే దొరుకుతున్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us రన్ అండర్ హిస్ వింగ్స్. లెట్ us రన్ టు అండర్ హిస్ వింగ్స్. దేర్ ఇస్ ష్యూర్ ప్రొటెక్షన్ ఫర్ యూ. నీకు సంపూర్ణమైన రక్షణ అక్కడే ఉన్నది. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన సత్యము మనకు డాలు కేడమై ఉన్నది. అంటే ఈ వాక్యం ఎంత సత్యం అంటే, దేవుడు మనకు డాలును కేడమనై ఉన్నాడు. కనుక ఎప్పుడైతే ఈ పొజిషన్లో, ఈ స్టేటస్లో నీవు ఉంటావో, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తలదు. అర్థమవుతుందండి? అపవాది ఒకవైపు నుంచి నీ యొద్ద వచ్చి, he has to go away with many ways, he has to run away from you. ఎప్పుడైతే ఆయన రెక్కల కింద ఉంటావో నువ్వు చేసినంత సఫలమవుతుంది. ఆకు వాడక తమ కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. हिंदी में पढ़ेंगे भजन संहिता 91 चैप्टर और 4th वचन पढ़ रहे हैं. वो तुझे अपने पंखों की आड़ में ले लेगा और तू उसके पैरों के नीचे शरण पाएगा. उसकी सच्चाई तेरे लिए ढाल और झिलम ठहरेगी. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. प्रिय भाइयों बहनों, वह तुझे अपने पंखों के आड़ में ले लेगा. पंखों के आड़ में वहीं पे आपको रक्षा करेगा और तो उसके पैरों के नीचे शरण पाएंगे. प्रभु को बहुत धन्यवाद. उसकी सच्चाई तेरे लिए डाल और झिल्म टहलेगी.
परमेश्वर के पंखों के नीचे ही आपको आपको सुरक्षा है, आपकी रक्षा है, आप जीवित हैं. ఈరోజు ప్రతి ఒక్కరము ఈ ఆశీర్వాదాన్ని కోరుకుందాం. ప్రతి ఒక్కరము ఆయన రెక్కల కిందకి పరిగెడదాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని వల్ల ప్రతిసారి నువ్వు దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు, ప్రతిసారి నువ్వు ప్రార్థనకి మోకరిల్లినప్పుడు, ప్రతిసారి నువ్వు చర్చ్కి మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన రెక్కల కిందకి పరిగెడుతున్నావు. యు ఆర్ రన్నింగ్ ఇంటు ద వింగ్స్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. వెకేషన్ బైబిల్ స్కూల్లో, చర్చ్లో ప్రతిరోజు పిల్లలకి అండర్ ద వింగ్స్ అనే అంశం మీద బలమైన దీవెనకరమైన మాటలు పిల్లలకు ఇవ్వబడుతున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల కింద ఎంత దీవెనో, ఎంత కాన్ఫిడెన్సో, భద్రత ఉన్నదో పిల్లలు నేర్చుకుంటున్నారు. ఈరోజు మనం నేర్చుకున్నాం ఈ డివోషన్ ద్వారా. ప్రభా, నీ రెక్కల చాటున నన్ను కాపాడు ప్రభా, నాకు ఆశ్రయముని రెక్కల కింద నాకు కావాలి ప్రభా అని అడుగుదామా. దేవుడు ఆయన తరమును చాపి ఉన్నాడు నిన్ను రక్షించుటకు. రక్షించనేరుకున్నట్లు యెహోవా హస్తము కొర్చ కాలేదు. టుడే హీ వాంట్స్ టు బ్రింగ్ యూ అండర్ హిస్ వింగ్స్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, మీ రెక్కల కింద లేకయే అనేక విషయాల్లో మేము ఇబ్బంది పాలయ్యాం. నీ రెక్కల కింద లేకయే నష్టపోయి ఉన్నాము ప్రభా నాయన తండ్రి, గమ్యము చేరలేకపోయినాం. ఈరోజు ప్రభా నాయన, నీ రెక్కల కింద మేము ఆశ్రయమును పొందుకున్నట్టుకు మేము వచ్చుచున్నాము తండ్రి. మమ్మలను మీరు అంగీకరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగంలో, వ్యాపారంలో నీ ఉండి ఆశీర్వదించిన స్తోత్రములు నాయన. వారిని మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నవారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, దేవా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరినీ కూడా మీరు దీవించి నీ రెక్కల కింద వారికి ఆశ్రయంను కలుగు చేసినందుకు స్తోత్రములు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటంలో ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రభా, నీ రెక్కల చాటున ప్రభా, నీ రెక్కల కింద ప్రభా నాయన దేవ పరిచర్య చేటుకు అభిషేకిస్తూ దేవా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దేశాన్ని కాపాడి రక్షించి బలపరచడానికి స్తోత్రం. ఈ దేశం నాయన నీ రెక్కల కిందకి రావలసిందే ప్రభా నాయన. మీరు తీసుకొచ్చిన స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా దేవా, యెరూషలేము నీ రెక్కల కింద కాచబడి దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నీవే సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.